ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖలోని సాగర్ తీరంలో కెరటాలు పెగువెత్తున ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అలాగే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తూనే ఉన్నాయి. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.